నాకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. వెరీ, వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు ఇంకొక డౌట్. ప్రెగ్నెన్సీ అంతా స్మూత్‌గా ఎళ్తదా? అండ్ నేను అందరిలాగా నార్మల్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళలాగా నాకు కూడా నార్మల్ డెలివరీ అవుతదా? అని నిన్న ఒక పేషెంట్ అడిగారు. నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్. సో, వన్స్ యూ ఆర్ ప్రెగ్నెంట్ అండి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఒక్కసారి వచ్చిన తర్వాత యు ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అని ఎందుకు అంత జాగ్రత్త పడతారు, అంత ఎందుకు ఆలోచిస్తారంటే, యూ హ్యావ్ టేకెన్ అ వెరీ లాంగ్ టైమ్ టు కన్సీవ్. చాలా ఇంజెక్షన్స్ తీసుకున్నారు, చాలా ట్రీట్మెంట్ తీసుకున్నారు, టూ మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, బాగా స్ట్రెస్ అవుట్ అయ్యి ఫైనల్గా ఒక ప్రెషియస్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ ఆ కపుల్ నార్మల్ డెలివరీ అన్నా, ఇన్ఫ్యాక్ట్ ఏ కొంచెం ఏదైనా చేయాలన్నా కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. అండ్ దే టేక్ ఇట్ లైక్ అ వెరీ ప్రెషియస్ థింగ్ ఇన్ దేర్ లైఫ్స్. సో, ఇలా నార్మల్ డెలివరీలో ఆ పెయిన్స్ భరించడము, తర్వాత నార్మల్ డెలివరీలో బేబీకి అప్పుడప్పుడు బేబీ విల్ బీ అండర్ స్ట్రెస్‌ఫుల్ కండిషన్ ఇన్ నార్మల్ డెలివరీ. బికాజ్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ త్రూ the pelvis and it has to come out through the vagina. So this is a little stressful condition for the baby. So ఇంత ప్రెషియస్ బేబీని మనము స్ట్రెస్‌లో పెట్టడం ఎందుకు? తీసుకునే రిస్క్ ఎందుకు? మళ్ళీ ఆ నొప్పులు సరిగ్గా రాకపోయినా, ఎన్నో రోజులు కంటిన్యూగా నొప్పులొస్తున్నాయి కానీ బేబీ బయటికి రావట్లేదు. బేబీకి ఏమన్నా అవుతది ఏమో అనే భయంతో వాళ్ళు నార్మల్ డెలివరీకి ఇష్టపడరు. కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఇఫ్ బేబీ ఈజ్ ఆఫ్ గుడ్ సైజ్, మీ పెల్విస్ మంచిగా రూమీగా ఉండి, మీ పెల్విస్ బేబీని అకామిడేట్ చేసే అంత స్పేస్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు నార్మల్ డెలివరీకి ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మేక్ ష్యూర్ దట్ wherever you are planning a normal delivery, it should have a 24-hour anesthetist support, 24-hour gynecologist support, and continuous monitoring of the baby's movements and heartbeat. సో దీన్ని సిటీజీ రికార్డింగ్ అంటారు. సో ఈ రికార్డింగ్ కంటిన్యూగా బేబీ అంటే మదర్స్ పొట్ట మీద యూ విల్ పుట్ ఫ్యూ లీడ్స్ అనమాట. ఈసీజీకి ఎలా లీడ్స్ పెడతారో అలా పొట్ట మీద కూడా బేబీ ని మానిటర్ చేయడానికి, బేబీ మూమెంట్స్, బేబీ ఏమైనా సఫర్ అవుతుందా ఆర్ హెల్తీగానే ఉందా అన్నీ తెలుసుకోవటానికి సిటీజీ అని అటాచ్ చేస్తారు. సో ఈ సిటీజీ ద్వారా బేబీకి కంటిన్యూగా హెల్తీగా వెళ్తోందా ఆర్ లేబర్ మంచిగా ప్రోగ్రెస్ అవుతుందా ఆర్ ఇట్ మే టేక్ టైమ్, ఇవన్నీ కూడా మనము దానివల్ల తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా 24-hour ఫెసిలిటీ ఉన్న దాంట్లోనే నార్మల్ డెలివరీ ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ బేబీ పుట్టిన వెంటనే అది ఇమ్మీడియట్గా ఏడవలేదనుకోండి, దెన్ బేబీకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇమ్మీడియట్ అవైలబిలిటీ ఆఫ్ పీడియాట్రిషియన్ and an availability of an NICU. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటే యూ కెన్ అబ్సల్యూట్లీ గివ్ ఎ ట్రయల్ ఆఫ్ నార్మల్ డెలివరీ. అండ్ వన్ మోర్ థింగ్, ఐవీఎఫ్ బేబీస్ సమ్ టైమ్స్ మనం మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెడతాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐవీఎఫ్ బేబీస్ టెన్ టు బి లిటిల్ హెల్దీగా ఉంటారు, కొంచెం బిగ్ బేబీస్ లాగా ఉంటారు. సో ఇలాంటప్పుడు నార్మల్ డెలివరీలో బేబీ స్మూత్గా డెలివరీ అయ్యే ప్రాసెస్లో కొద్దిగా డిలే కావచ్చు. అండ్ బిగ్ బేబీ ఉండటం, పెల్విస్ స్మాల్ ఉండటం వల్ల బేబీ కెనాట్ పాస్ త్రూ ద వెజైనా ఈజీలీ. సో ఇలాంటివి ముందే ఐడెంటిఫై చేసుకొని మీకు అబ్సల్యూట్ ఇండికేషన్ ఆఫ్ సెక్షన్ ఉంది అంటే ముందే ప్లాన్డ్ సెక్షన్ చేయించుకోవటం మంచిది, టు అవాయిడ్ ఎనీ వెజైనల్ టేర్స్, టు అవాయిడ్ ఎనీ ఫీటల్ డిస్ట్రెస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందే ప్లాన్డ్ సెక్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఆ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ కాంప్లికేటెడ్ బై సమ్ మదర్కి సపోజ్ షుగరే వచ్చింది ప్రెగ్నెన్సీలో, లేదా ఇఫ్ షీ హ్యాస్ అ బీపీ, ప్రీ ఎక్లాంప్షియా, ఇంకేమైనా కో ఎగ్జిస్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా నార్మల్ డెలివరీ ట్రై చేయడానికి కొద్దిగా ఆబ్స్టెట్రిషియన్స్ ఆలోచిస్తారు. సో దే కెన్ అనలైజ్ ద సిచ్యువేషన్ లైక్ మదర్ హెల్త్ కండిషన్, బేబీ హెల్త్ కండిషన్ అన్నీ చూసుకొని వాట్ ఎవర్ ఇస్ సూటబుల్ ఫర్ యూ మీకు డాక్టర్ డిసైడ్ చేస్తారు. బట్ the answer is you can absolutely have a normal vaginal delivery in all the favorable conditions. Thank you so much.